నాలెడ్జ్ ఎకనామీ టెక్నాలజీ కేంద్రంగా విశాఖ మారనుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన ఎకనామిక్ రీజియన్ కింద వైజాగ్ను అభివృద్ధి చేస్తామన్నారు. ఒక విజన్తో ముందుకు వెళుతున్నామన్న సీఎం అద్భుతాలు సాధిస్తామని తెలిపారు. హైదరాబాద్లో ఆ రోజు నేను వేసిన ఎకో సిస్టంతో ఈరోజు 75,000 మంది హైదరాబాద్లో పనిచేస్తున్నారంటే అది వాళ్ళ యొక్క ఫాస్ట్ మూవింగ్ అప్రోచ్. ఈరోజు $34 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది. వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్, కమ్యూనికేషన్, మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు. ఈరోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు చిన్న విషయాలు ఆశించను, ఏది చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను. ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా. 8 సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఐటీ సంస్థలు, ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతా ఉంది. విశాఖపట్నానికి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రశాంతమైన ప్రాంతం, అందమైన ప్రాంతం, వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్. అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి, టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఆగస్టు కంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది. ఇదే కాదు, మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది. సీఎం చంద్రబాబు విజనరీ లీడర్షిప్తో విశాఖపట్నం భవిష్యత్ మారనుందన్నారు మంత్రి నారా లోకేష్. వైజాగ్లో కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన ఆంధ్రప్రదేశ్కు విశాఖ ఆర్థిక రాజధానిగా అవతరిస్తుందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చిందన్నారు. 18 నెలల నుంచి ఏపీలో అనేక సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయని, సంస్థలకు వెనువెంటనే భూ కేటాయింపులు కూడా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. To lot of the entrepreneurs, to a lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know I never even met you till you broke ground. That was my understanding with all of you. I said I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day first today. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting, their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. And for us, leadership is not just about announcements. It is about achievements, and today is a proof of that. When Chief Minister dreams big, Andhra Pradesh delivers bigger. And that is what we are all very proud of. Cognizant choosing Visakhapatnam is a testimony to the work that we are doing here. Our mission here in Visakhapatnam is to transform itself into an economic powerhouse of Andhra Pradesh. Honestly, we are very lucky to call Visakhapatnam part of Andhra Pradesh. You have blessed us, you have been kind to us, and it is time that politically we repay. That is why we see Visakhapatnam as the IT GCC hub for Andhra Pradesh, and the Visakhapatnam economic region will lead the economic transformation of Andhra Pradesh, and you will be the economic capital of Andhra Pradesh. వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 2024 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నల్లమల సాగర్ను కృష్ణా జలాలతో నింపే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇక స్థానిక రైతులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్లో 18 కిలోమీటర్ల లోపలికి వెళ్లి క్లిష్టమైన లైనింగ్ పనులను స్వయంగా పరిశీలించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. వెలిగొండ ప్రకాశం జిల్లాకు ఒక జీవనాడి, ఒక వరం.
అటువంటి వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాకు, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు 2026 కల్లా వెలుగొండను పూర్తి చేసి కృష్ణా జలాలు యొక్క ప్రకాశం జిల్లాకు తీసుకురావాలనేటువంటి లక్ష్యానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల్లోనే కూటమిలో విభేదాలు సృష్టించాలనుకున్న వైసీపీ కళలు నెరవేరబోమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా గుత్తిలో బైక్ ర్యాలీలో ఆయన పాల్గొని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వాజ్పేయి బీజేపీ ఒక్కరికే సొంతం కాదు, దేశ సంపదని సీఎం చంద్రబాబు ఆశించిన యాత్రలో పాల్గొన్నామని తెలిపారు. కూటమి ప్రజల కోసం పనిచేస్తుందని, కొందరు కూటమిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని తెలిపారు. వ్యక్తం చేసే నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అట్లాంటి గొప్ప నాయకుడిని స్మరించుకోవడం మనందరి ధర్మం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారంటే వాజ్పేయి గారికి చాలా ఇష్టం. ఈ రోజు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి మేధస్సు, సాంకేతిక విజ్ఞానంతో అద్భుతమైన ఫలితాల సాధన దిశగా ఈ పరిపాలన సాగుతా ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా. విజ్ఞత, స్థితప్రజ్ఞత కలిగిన నేత అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ అన్నారు. అనంతపురం జిల్లాలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర బహిరంగ సభ నిర్వహించారు. అటల్ బిహారీ రాజకీయ జీవితంలో ఏనాడు ఓటమిని ఒప్పుకోలేదని గుర్తు చేశారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ప్రతిపక్ష నేతగా కొనసాగారని తెలిపారు. 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని మంత్రి సత్యకుమార్ కొనియాడారు. 6 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఒక్కటంటే ఒక అవినీతి ఆరోపణలు లేని ఒక నిష్కలంక వ్యక్తిత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారి. దాన్ని ఇవాళ స్ఫూర్తిగా తీసుకున్న ఆనాడు ఎన్డీఏకి ఇవన్నీ కాక పొలిటికల్ కనెక్టివిటీ రెవల్యూషన్ తీసుకొచ్చారు. మీరు చూస్తే ఇవాళ మనం మాట్లాడుతున్న రెవల్యూషన్లన్నీ ఆ సమయంలోనే ఆయన ప్రధానమంత్రిగా వచ్చాయి. ఆనాడు ఏదైతే మన సమైక్యతకి, సమగ్రతకి, సార్వభౌమాధికారానికి ఆటంకం వాటిల్లితే స్పష్టమైన సమాధానం ఇస్తామని ఆనాడు వాజ్పేయి గారు ఏదైతే చాటారో అదే విధంగా యూరియాల సంఘటన జరిగినప్పుడు కానీ, పహల్గామ్లో సంఘటనలు జరిగినప్పుడు కానీ, లేదా ఇటీవల సంఘటనలో కానీ ఆనాడు చాలా సర్జికల్ స్ట్రైక్ ద్వారా కానీ, లేదా బ్యాలిస్టిక్ స్ట్రైక్ ద్వారా, మొన్న సింధూర్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా కూడా మన పొరుగు దేశానికి స్పష్టమైన గట్టి సమాధానం ఇస్తూనే అదే సమయంలో ప్రపంచానికి కూడా ఒక సంకేతాన్ని ఇవ్వడం కారణంగా ఇవాళ భారత్ అంటే ప్రపంచ దేశాలు గుర్తించే దిశగా ఉన్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించారన్నారు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నందునే ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 65% పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారని, మరో 2 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సర్పంచ్ ఎన్నిక అనేది చాలా గడబందిగా జరిగే ఎన్నిక, గ్రామస్తుల ముందు జరిగే ఎన్నిక. పైసలు, మందు ఇవన్నీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల్లో జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశకు జరిగింది. 2వ ఫేజ్, 3వ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సర్పంచ్ ఎన్నిక అనేది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. నీకు 10 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ లెక్క. సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది. 10 ఓట్లతో గెలిచినట్టు పెద్ద మేడతో గెలిచినట్టుగా లెక్క. ఒక్కోటితో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి గ్రామాల్లో. అందుకే నేను చెప్పాను, చాలా సూక్ష్మంగా, చాలా డీప్గా జరిగే ఎన్నిక. గ్రామ ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. వారు సూక్ష్మంగా ఆలోచించి ఎవరు అయితే బాగుంటుందో వారు ఎన్నుకుంటారు కదా. ఏకగ్రీవాలు చాలా చోట్ల అయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినా. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ ఈతకులు పర్యటించారు. సమ్మక్క సారళమ్మ దేవాలయ పునరుద్ధరణ దేవాలయ ప్రాంగణంలో పడిగిద్దిరాజు, గోవిందరాజులు గద్దెల రాతి నిర్మాణాలను పరిశీలించారు. వాటితో పాటు ఆలయ ప్రాంగణం ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన, జంపన్న బాగు వద్ద పనులను కూడా పరిశీలించారు. మేడారం అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో అనేక పర్యాయాలు చెప్పినట్లుగానే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సమ్మక్క సారలమ్మ సంబంధించిన గిరిజనులు పవిత్రంగా, గిరిజనేతరులు ఆరాధ దైవంగా పూజించే ఈ
దేవతలు వనదేవతలకి సంబంధించిన ఈ మేడార ప్రాంగణాన్ని అద్భుతంగా మహా అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆ అమ్మవార్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా అనుకున్న పద్ధతిలోనే ఇప్పటి వరకు ఈ పని జరుగుతూ వస్తుంది. ఏదో 1-2 రోజులు అటు ఇటుగా. ఏది ఏమైనా ఏవైతే 8 ద్వారాలు ఉన్నాయో ఈ 8 ద్వారాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ, ప్రాకారానికి సంబంధించిన అంశాల విషయంలో కానీ, గద్దెలకు సంబంధించిన 4 గద్దెలకు సంబంధించిన అంశాల్లో కానీ, కింద ఫ్లోరింగ్ కానీ ఇతరత్ర సకల వసతులతో గిరిజనులు గిరిజనేతరులు 1 కోటి మంది పైగా జనవరిలో జరగబోయే ఈ జాతరకి వస్తున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు దేవతలు ఉండే ప్రాంతంలోనే కాకుండా ఈ ప్రాంతం మొత్తం సుమారు ఒక 50 కిలోమీటర్ల రేడియస్లో ఎక్కడ రోడ్డు వసతులు ఇతరత్ర అన్ని వసతులు కూడా కల్పిస్తూ దానికి సంబంధించిన పనులన్నీ కూడా వడివడిగా గతంలో లాగా టెంపరవరీగా కాకుండా శాశ్వతమైన పనులు ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు శాశ్వతమైన పనులు చేయాలి అని చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు లొంగిపోయారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు అధికారి ఏసీబీ వెంకటగిరి ముందు ప్రభాకర్ రావు సరెండర్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు 6 సార్లు విచారణ జరిపింది. అయితే సిట్ విచారణకు ప్రభాకర్ సహకరించకపోవడంతో కస్టోడియల్ విచారణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించింది. దీంతో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు సుప్రీం అనుమతి ఇచ్చింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్ఐబి మాజీ చీఫ్ సిట్ ముందు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రభాకర్ రావు విచారణను విచారించారు. కస్టోడియల్ విచారణ రిపోర్టును సుప్రీంకోర్టుకు సిట్ సమర్పించనుంది. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం నల్లమల సాగర్పై ఏపీ ప్రాజెక్టుకు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో వాదనకు సర్కార్ సిద్ధమవుతుంది. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వికి బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం రేపు పోలవరం బనకచెర్ల కేసుపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలో సింఘ్వితో తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ రేపు హైదరాబాద్ రానున్నారు. గో టూర్ పేరుతో భారత్లో చేపడుతున్న టూర్లో భాగంగా 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ టీంతో సీఎం రేవంత్ రెడ్డి టీం ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. మెస్సీ పాల్గొనే మ్యాచ్లో భద్రతాపరమైన లోపాలకు అవకాశం లేకుండా నిర్వహిస్తున్నామని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. క్రీడాకారుడు లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇమేజ్ సీఎం రేవంత్ రెడ్డి మ్యాచ్లో పాల్గొంటున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయని సూచించారు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియంలో భద్రతా ఏర్పాట్లకు పర్యవేక్షించారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్కు టికెట్లు పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం దగ్గరకు రావాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమన్నారు. If you don't have ticket, if you have a pass, they will come. We will also restrict 3-layer bandobast ఉంటుంది కాబట్టి రావడం కూడా కష్టం అవుతుంది. We will be maintaining our decency in discharging our duties. We will be interacting with you very dignified manner. You should also have the same reciprocal చేయాలని కోరుతున్నాను సిటిజన్ మీ ద్వారా. It is a pride to our city. So many events are happening in last 1-2 months time లో ఇది ఇంత గొప్పగా మనకు ఇటువంటి అవకాశం ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్స్ లో డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ఎకనామిక్ సమిట్స్ కానీ ఇలా చాలా జరిగాయి ఇక్కడ. సో దట్ ఇట్ సెల్ఫ్ అటువంటి ఈవెంట్స్ మనకు చెప్తాయి హౌ గ్రేట్ our city is. And then please maintain the dignity, decency and the restrictions which police is imposing for your own comfort. And then మన హైదరాబాద్ సిటీకి ఉన్నటువంటి ఇమేజ్ మనం కాపాడుకోవాలి, బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. వైకాల్యం పెరుగుదలపై పార్లమెంట్లో చర్చ జరగాలన్నారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. దేశంలో చాలా నగరాలు విషపూరితమైన గాలితో నిండిపోయాయని, చిన్నారులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. పరస్పర విమర్శలు చేయకుండా సభలో అర్థవంతమైన చర్చ చేసి పరిష్కారం చూపుదామని పిలుపునిచ్చారు. అందుకు ప్రతిపక్షం నుంచి సహకారం అందిస్తామన్నారు రాహుల్. Most of our cities, major cities, are living
under a blanket of poisonous air. Millions of children are getting lung disease. Their future is being destroyed. People are getting cancer. Older people are struggling to breathe. This is an interesting issue because I'm certain that there will be full agreement between the government and us on this issue. This is not a, this is not a ideological issue. This is, everybody in this house would agree that air pollution, the damage it is doing to our people, is something that we would like to cooperate on. I think it's important that the government develops a plan. We should try and not make it a discussion where we are abusing you and you are abusing us. I think we should make it a discussion where we are participating, we are showing the country that on this fundamental issue there is agreement and the best minds are going to be put into place to solve this issue. Thank you. I think it would be good if we have a discussion, detailed discussion, and then the Prime Minister puts in place a plan for each city, methodical, systematic plan on how within the next 5 or 10 years, maybe we cannot resolve the problem, but how we are going to impact the problem and make life for our people. దేశవ్యాప్తంగా 2020లో నిర్వహించనున్న జనగణనకు నిధుల కేటాయింపుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సెస్సెస్కు 11,718 కోట్లు కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. 2027 నుంచి తొలిసారి డిజిటల్ జనగణన నిర్వహించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 విడతల్లో జనగణనతో పాటు కులగణన చేరినట్లు తెలిపారు. सेंसस देश के लिए एक बहुत इम्पोर्टेंट एक्सरसाइज है जिसके माध्यम से देश के बारे में, देश की जनसंख्या के बारे में हर एक जानकारी जो चाहिए होती है वो इसके माध्यम से मिलती है. पिछला सेंसस हुआ था 2011 में. 2021 में कोविड का पीरियड था, इसके कारण हो नहीं पाया और अब अगला 2027 में होगा. और विश्व में भारत का सेंसस इट्स considered as the largest administrative and statistical exercise in the entire world. इतना मैसिव एक्सरसाइज है ये, इसके लिए पूरी तैयारी की गई है. बहुत वेल प्लान्ड तरीके से इसको किया जाएगा एंड लॉट ऑफ डिजिटल टेक्नोलॉजीज विल बी यूज्ड इन सेंसस दिस टाइम. इसका लीगल बेसिस हम सब जानते हैं सेंसस एक्ट है और सेंसस के रूल्स हैं. 16 जून 2025 में गैजेट नोटिफिकेशन पब्लिश हुआ था सेंसस 2027 का. आज इसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का. सेंसस देश की जनसंख्या को एक पर्टिकुलर पॉइंट ऑफ टाइम में इन्यूमरेट करता है. व्हाट इज द पॉपुलेशन, व्हाट इज द कैरेक्टरिस्टिक ऑफ द पॉपुलेशन एट अ पर्टिकुलर पॉइंट ऑफ टाइम. सो that's why it's very important to have a reference date. Reference date रखी गई है 0 hours of 1st March 2027. పప్పు దినుసుల ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ చౌహాన్. దీనికోసం ప్రభుత్వం దళహన్ మిషన్ ఏర్పాటు చేసినట్లు రాజ్యసభలో తెలిపారు. రైతుల ప్రయోజనాలు కాపాడడానికి పప్పు దినుసులపై దిగుమతి సుంకాన్ని 30% పెంచినట్లు శివరాజ్ చౌహాన్ వివరించారు. मुख्य दालें तुअर, मसूर, उड़द एमएसपी पर 100% खरीदी जाएंगी, पूरी की पूरी खरीदी जाएंगी. हम जितना किसान पैदा करेगा पूरी खरीदने का काम करेंगे. कल ही मेरे पास लोकसभा के कर्नाटक के माननीय सदस्य आए थे. विपक्ष के सदस्य मित्र भी थे, लेकिन हम पक्ष और विपक्ष कुछ नहीं मानते, केवल सेवा में भरोसा रखते हैं. उन्होंने तुअर की खरीद की बात की थी. मुझे यह बताते हुए प्रसन्नता है कि कर्नाटक सरकार ने भी जितनी तुअर खरीदी की मांग की थी उसकी स्वीकृति कर्नाटक सरकार को भी दे दी गई है. तुअर, मसूर, उड़द हम पूरी की पूरी खरीदेंगे. माननीय सभापति महोदय, एक एलओपीज पहले आती थी 0% इंपोर्ट ड्यूटी पर, अब उस पर 30% इंपोर्ट ड्यूटी लगा दी गई है ताकि भारत के किसानों को ठीक दाम दिया जा सके. ये प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा
राष्ट्र हित सर्वोपरि और किसानों के हित सर्वोपरि, किसानों के हितों की सदैव रक्षा की जाएगी। कोई भी समझौता किसानों के हितों को दरकिनार रखकर नहीं किया जाएगा। तो दालों की भी हम खरीद करेंगे और किसानों के हितों को भी सुरक्षित करने का काम करेंगे। లోక్సభలో ఇండిగో సంక్షోభంపై మంత్రి రామ్మోహన్ నాయుడు వివరణ ఇచ్చారు. ఇండిగో సంస్థలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల వల్లే ఈ సంక్షోభం తలెత్తిందన్నారు. అయినా ప్రయాణికుల సంరక్షణ ప్రాధాన్యంగా చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగానే టికెట్ రేట్లను నియంత్రించామన్నారు. రద్దీగా ఉండే 25 మార్గాల్లో ధరలను సవరించినట్లు వెల్లడించారు. త్వరలోనే కొత్త ఎయిర్లైన్స్ రానున్నాయని తెలియజేశారు. Ordinary circumstances, when there is a possibility that there is a misuse of the air tariff deregulation that we have set up, then there is the power with the central government to interfere and set things right, to cap the fares so that the passenger does not experience opportunistic pricing at that point of time. And one of the example for that, a good example there would be COVID. And you have seen how much of a challenge it has been during COVID for aviation on one side and also for the passengers because of the mismatch in the supply and demand at that time. And it is at that time the government decided to step in, and based on the timing, the time it takes to travel from point A to point B, certain categories were created, and according to the categories, the central government exclusively used its power to cap the fares, and it has done it. And not only at that time, that was not the only example of when the government has stepped in and looked after the passenger and looked after the airfares in the market. There is another example that I would like to give, which is of the Mahakumbh. We have seen that there was extraordinary demand for people across the country and outside the country also who wanted to go to Prayagraj at that time. And because of the sudden surge in demand and the capacity being same as what it was before, there was a huge rise in airfares at the time. So what the government did at that time was to cap the fares which were going to Prayagraj. That was the second instance. And the third instance, when we have seen in Pahalgam, when the attack happened at that time, and Srinagar, especially this is a different kind of situation where people were trying to come out of Srinagar. So it was at that time again to facilitate for the people and the passengers who were coming out. We observed that there was a necessity for government to interfere. We exclusively used the power and we have capped the fares again. తమిళనాడులోని తిరుపరంకుండ్రంలో దీపోత్సవంపై రగడ కొనసాగుతుంది. ఉచి పెళ్లియార్ ఆలయం దగ్గర దశాబ్దాలుగా ఆచారంగా కార్తీక దీపోత్సవం నిర్వహిస్తుండగా ఈ ఏడాది తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నెల 1న దీపం వెలిగించాల్సి ఉండగా ప్రభుత్వం దీనికి అభ్యంతరం తెలిపింది. ఆలయ అధికారులు భక్తులు కోర్టును ఆశ్రయించగా మదురై బెంచ్ దీపోత్సవానికి అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ దీపం వెలిగించేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని వారించడంతో రగడ మొదలైంది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ప్రభుత్వాన్ని నిందిస్తూ మరోసారి కోర్టుకు వెళ్లారు ఆలయ అధికారులు. సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ కూడా సమర్థించింది. అంతేకాకుండా రేపు భక్తులకు చేపట్టే ఒక్కరోజు దీక్షకు అనుమతి ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం కొండపైనే దీపం వెలిగించడానికి కారణాలు ఏంటని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోని ఆలయాలు పనిచేయాలని పేర్కొంది. అయితే పిటిషన్ను తక్షణమే విచారించలేమని పేర్కొంది. మరోవైపు ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరపనుంది. ఇప్పటికే సిఎస్కు ఈ వివాదంపై వర్చువల్గా వివరణ హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది. తమిళనాడులోని తిరుపరంకుండ్రంలో దీపోత్సవం వివాదం పార్లమెంట్ను కూడా కుదిపేస్తుంది. ఈ వివాదంపై స్పందించిన ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడులో హిందూ వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతుందని మండిపడ్డారు. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారని ఆరోపించారు. Where one state in India has become a symbol of anti-Sanatan Dharma. Their ministers are making statements against Sanatan Dharma. They objected when Prime Minister was doing his duty for the Ram temple. At that time, the temple doors were shut. People were forced to approach the court to reach the temple. Even now, sir, the Madurai bench of Madras High Court came down strongly on the Tamil Nadu government, accusing officials of deliberately ignoring its order on lighting the Kartikai Deepam lamp at the Madurai's Thiruparankundaram temple. Sir, there are lathis for the devotees. Hindus are lathi charged. Despite the court order, they are not allowed. Despite the court order, they are not allowed to light the lamp, sir. Sir, my issue is,
If there is the Stalin Sarkar, their court came down heavily. They slammed the Stalin Sarkar. I have given And then I would like to put it on record. to your Why party the member police also. is acting in this I have manner? given an opportunity Why the to your Hindus are party member stopped? also. Sir, He was allowed to Justice raise. G.R. Swaminathan did not mince words. You can't He stop. said the state You has can't shown willful Your member has disobedience of already the raised this order issue. Now, and contempt has been committed, sir. If I have given a permission Sir, to the order has been breached, sir. Sir, the order has been breached. The contempt has been committed. Sir, the issue is today, while the Ram temple issue came, or the Kartikai Deepam lamp at the Madurai Thiruparan Kundram temple. Sir, why did not they allow the lighting of the सभा की कार्रवाई 2 बजे तक के लिए स्थगित की जाती है. కేంద్ర మాజీ హోంమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ కన్నుమూశారు. 90 ఏళ్ల పాటిల్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్లోని నివాసంలో తుది శ్వాస విడిచారు. 1935 అక్టోబర్ 12న శివరాజ్ పాటిల్ జన్మించారు. లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1980 నుంచి 2004 వరకు వరుసగా 7 సార్లు లోక్సభ ఎంపీగా విజయం సాధించారు. 1991-96 వరకు లోక్సభ స్పీకర్గా, 2004 నుంచి 8 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. 2010 నుంచి 15 మధ్య పంజాబ్ గవర్నర్గా విధులు నిర్వర్తించారు. జమ్మూలో ఉగ్రవాది చొరబాటు కలకలం రేపింది. పార్క్వాల్ బోర్డర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది కాశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నించాడు. ఆయుధంతో పాటు ఉన్న ఆ ఉగ్రవాదిని బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. అబ్నూర్ సెక్టార్లోని స్థానిక పోలీస్ స్టేషన్లో విచారణకు అప్పగించారు. బీఎస్ఎఫ్కు పట్టుబడిన అబ్దుల్ ఖలీద్ 2021లో పాకిస్తాన్కి వెళ్లి ఉగ్రవాది సంస్థలో శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక చొరబాటు భగ్నం చేసిన బీఎస్ఎఫ్ భారత్ పాక్ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేసింది. జంజీ దెబ్బకు మరో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బల్గేరియా ప్రభుత్వం 2026 ముసాయిదాను బడ్జెట్ను రూపొందించింది. ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈ బడ్జెట్ని రూపొందించిందని యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వం వెంటనే ముసాయిదా బడ్జెట్ను ఉపసంహరించుకున్నప్పటికీ యువత ఆందోళనలు విరమించలేదు. ప్రధాని రాసెన్ జిరియన్స్కోవ్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాకముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం చేపట్టాలని నిర్ణయించింది. అవిశ్వాస తీర్మానం పార్లమెంట్లో ఓటింగ్కు రాకముందే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బల్గేరియా ప్రధాని ప్రకటించారు. జపాన్ తీరంలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. ఈశాన్య జపాన్లోని కూజీలో భూమి కంపించింది. భూకంపం రిక్టర్ స్కేల్పై 6.8 తీవ్రతతో నమోదైంది. ఇక జపాన్ మెటలాజికల్ ఏజెన్సీ ప్రకటించింది. భూకంపం ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. కూజీ పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైందని జపాన్ మెటలాజికల్ ఏజెన్సీ వెల్లడించింది.